ఎవ్వరైనా ఒకరికి రెండో స్థానంలో సూర్యుడు, శని, రాహువు ఉంటుందో, లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటుందో, ఆ వ్యక్తికి ఫినాన్షియల్లీ ఆ వ్యక్తి యొక్క ధనపరమైన అవస్థ చేతిలోకి తీసుకున్న నీళ్లు లాంటిదని చెప్పాను. చేతిలోకి నువ్వు సముద్రంలోకి కూడా వెళ్ళు, చేతి నిండుగా నీళ్లు తీసుకొని గట్టిగా పట్టుకోండి, ఎంతసేపు వరకుంటుంది? అది వెళ్ళిపోతుంది, ఉండదు. అదేవిధంగానే ధనస్థానంగా ఉన్న రెండో స్థానంలో పాపగ్రహం ఉంటే జాతకం ప్రకారం సొంత బిజినెస్ చెయ్యాలని జాతకంలో ఉంది, మీరు సొంతంగా బిజినెస్ చేస్తున్నారు. కానీ నా యొక్క ఇప్పటివరకు ఉన్న అనుభవం ప్రకారం మీరు సొంతంగా బిజినెస్ చేయకూడదు. అంటే మీరు మీ సొంత బిజినెస్ చేయకూడదు. ఈ జాతకం ప్రకారం శాస్త్రం చెప్తుంది అది. ఇక్కడ రెండో స్థానంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు పాపగ్రహమే. రెండో స్థానంలో సూర్యుడున్నాడు. అక్కడ కుజుడు 1, 2, 3, 4 కుజుడు సొంత ఇంట్లోనే దృష్టి ఉంది.